నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనమైతే గాంధీ భవన్లో డాక్టర్ లింగం యాదవ్ గారు స్పోక్స్ పర్సన్ టీపీసీసీ. సో వారితో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల్లో తెలంగాణలో ఎట్లా నడుస్తుంది. ఎందుకంటే నిన్ననే కవితని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఆ విషయంలో కానివ్వండి మిగతా విషయాల్లో సార్ అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. నమస్తే సార్. హలో, నమస్తే. సార్ మనం చూసుకున్నట్టయితే నిన్ననే ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయడం జరిగింది. సో దీని ఎమ్మెల్యే కవిత అరెస్ట్ అనేది మన రాష్ట్రంలో ఎట్లాంటి పరిణామాలను తీసుకురావచ్చు రాజకీయ పరంగా? నిన్న కవిత అరెస్టు జరగడం అనేది మనం కనుక అర్థం చేసుకుంటే ఇవాళ నోటిఫికేషన్ వస్తుందని అందరికీ తెలుసు. కవిత లిక్కర్ స్కామ్స్ కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికింది. ఆ ఎవిడెన్స్ ఉందని కాంగ్రెస్ పార్టీ చెప్పడం కాదు, బీజేపీ నాయకులు అదేవిధంగా కేంద్ర మంత్రులు ఎన్నోసార్లు చెప్పారు. మరి ఇవాళ మనం అర్థం చేసుకోవాలంటే ఎలక్షన్ నోటిఫికేషన్కు ఒకరోజు ముందు ఎందుకు అరెస్టు చేశారు అనేది మనం ముందుగా దాన్ని అర్థం చేసుకోవాలి. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు లోపలనే దాదాపు మేము ఇచ్చిన గ్యారంటీలన్నీ కూడా అమలు చేసినాం. దాదాపు 5 గ్యారంటీలు అమలు చేశాం. ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మొన్న అసెంబ్లీకి ఎలక్షన్లో ఏ విధంగా అయితే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారో రేపు పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మెజార్టీ సీట్లు 14 పైగా స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. దీన్ని ఎట్లయినా అడ్డుకోవాలనే కుట్రలో భాగంగానే ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న నాటకంలో భాగంగానే నిన్న జరిగిన కవిత అరెస్టు. అయితే సార్ నిన్న చూసుకున్నట్టయితే మోదీ గారు కూడా హైదరాబాద్ని పర్యటిస్తున్న సమయంలోనే కవితను అరెస్ట్ చేయడం జరిగింది. మరి దీన్ని ఏమంటారు? అదే చెప్తున్నా, మోడీ ఈడీ రెండు కలిసే నిన్న ఎంతమందికే ముఖ్యమంత్రి గారు అన్నట్టు మోడీ ఈడీ రెండు కలిసి ఇవాళ హైదరాబాద్కి వచ్చి అదే చెప్తున్నా. ఎలక్షన్ టైంకు అంత ఇప్పుడు 1.5 ఇయర్ నుంచి ఎందుకు అరెస్ట్ చేయలేదండి? మరి ఈ ఎలక్షన్స్కు నోటిఫికేషన్ ఒకరోజు ముందే ఎందుకు అరెస్ట్ చేసిరు అనేది మనం దాన్ని అర్థం చేసుకోవాలి. అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు గెలవకుండా ఉండడం కోసం కుట్రలో ఇలా దాన్ని డైవర్షన్ చేయాలనే భాగంగా ఇవాళ వాళ్ళు డ్రామాలు ఆడుతున్నారు తప్ప మరి 1 ఇయర్ నుంచి ఎందుకు అరెస్ట్ చేయలే? ఇప్పుడు అదేవిధంగా మనీష్ సిసోడిని అరెస్ట్ చేశారు. మరి అప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలే? ఎవిడెన్స్ ఉన్నాయని మేము చెప్పడం కాదు, బీజేపీ నాయకులే చెప్పాడు, కేంద్ర మంత్రులే చెప్పారు కదా. మరి ఎందుకు అరెస్ట్ చేయాలంటే ఇవాళ మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇవాళ దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ పవనాలు వీస్తున్నాయి. అదేవిధంగా తెలంగాణలో కూడా ఇవాళ 14 పైగా స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. సో దానికోసం వీళ్ళు ఏదో డ్రామాలు ఆడుతున్నారు. కానీ విజ్ఞులైన చైతన్యమైన తెలంగాణ ప్రజలు ఇవన్నీ కూడా బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఆడుతున్న డ్రామాలు గమనిస్తారు. ఇంకా అదేవిధంగా ఇవాళ వాళ్ళు కవితను అరెస్ట్ చేస్తే ఏదో జరిగిపోయిందంటారు. మరి ఆడపడుచులు మరి తెలంగాణ 9.5 సంవత్సరాల కేసీఆర్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎంతో తెలంగాణ మహిళల మీద అత్యాచారాలు జరిగినాయి. మరి అప్పుడు ఎక్కడ పోయిందండి? ఎప్పుడైనా మాట్లాడారా ఈ బీఆర్ఎస్ నాయకులు? ఇవాళ లిక్కర్ స్కామ్ చేసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఇవాళ ఢిల్లీలో తాకట్టు పెట్టినటువంటి లిక్కర్ క్వీన్ కవిత గారు వాళ్ళు వచ్చి కూడా ఇవాళ దామ గురించి మాట్లాడితే ఎట్లండి? మరి ఇవాళ ఎంతోమంది విద్యార్థులు మొన్ననే మనం చూసి కేసీఆర్ ప్రభుత్వం హయాంలో ఒక ప్రవళిక అనే అమ్మాయి ఉద్యోగం రాక ఆత్మహత్య చేసుకుంటే ఆమె యొక్క క్యారెక్టర్ అసాసియేషన్ చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పాలకులది. సో నేను ఏమంటున్నా అంటే ఇవాళ కవిత లిక్కర్ స్కామ్ల కేసులో అరెస్ట్ అయింది. అయితే ఎలక్షన్ ముందుకే ఎందుకు అరెస్ట్ అయిందనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకే వీళ్ళు ఎన్ని డ్రామాలు ఆడినా కూడా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీటు గెలవబోతుంది. మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఏ విధంగా అయితే బీజేపీకి బీఆర్ఎస్కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పిరో రేపు పార్లమెంట్ ఎలక్షన్లో కూడా బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే కవిత అరెస్ట్ని పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ ఈ ఎంపీ ఎలక్షన్స్లో సెంటిమెంటల్గా పాలిటిక్స్ని నడిపిస్తుందని అంటున్నారు. మరి నేను అదే చెప్తున్నా, ఇవాళ బీజేపీ ఏంది అరెస్ట్ చేసినాం, మేమేదో అరెస్ట్ చేసినాం కవితని, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదు అని చెప్పించుకోవడం కోసమే ఇవాళ జరిగింది అంటున్నా. నేను మరి 1.5 ఇయర్ నుంచి ఎందుకు అరెస్ట్ చేయలే కవితని? ఎవిడెన్స్ ఉన్నాయి కదా మీ దగ్గరే. అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ సీట్లు మెజార్టీ సీట్లు గెలవద్దు అనేది ఉద్దేశం తప్ప వీళ్ళకి ఇవాళ సెంటిమెంటు రాజేసినా కూడా బీఆర్ఎస్ నాయకులకు ఇవాళ తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ నాయకులు నమ్మే పరిస్థితిలో లేరు. మీరు చూడండి ఒకసారి, ఇవాళ వాళ్ళ సిట్టింగ్ ఎంపీలే బీఆర్ఎస్కు పార్టీ నుంచి కాంటెస్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. ఇంకా బీజేపీ అంటారా? బీజేపీ తెలంగాణలో 9-10 ఏళ్ళుగా అధికారంలో నుండి ఏం చేసింది? కనీసం విభజన చట్టంలో ఉన్న హామీలను కూడా అమలు చేయలే. తెలంగాణకి ఏం చేసిందో బీజేపీ నాయకులు మొన్న అలా ఎమ్మెల్యేనే ఇవాళ కాంటెస్ట్ చేసిన ఎంపీలు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పారు. ఇవి బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు అసలు ఎంపీ క్యాండిడేట్లే లేరు. సో వాళ్ళకి అసలు ఫైటే లేదు తెలంగాణలో. ఇలా కాంగ్రెస్ పార్టీ వన్ సైడ్గా 14 పైగా స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అసలు బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు అలా క్యాండిడేట్లే దొరుకుతలేరండి. ఇంకా వాళ్ళకు ఎన్ని సెంటిమెంటల్ డ్రామాలు ఆడినా ఇంకెన్ని ఫ్యామిలీ డ్రామాలు ఆడినా కూడా తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ బీజేపీ నాయకులు నమ్మరు. ఇది చాలా స్పష్టం. మరి బీజేపీ ఇట్లా కావాలనే అరెస్ట్ చేస్తుంటే ఎన్ని రోజులు మరి కవితను జైల్లోనే పెట్టే అవకాశం ఉందంటారు?
నేను అది చెప్తున్నాండి. ఇవాళ అది కోర్టుల మ్యాటర్. ఇప్పుడు కోర్టు ఉంది, కోర్టు ఎన్ని సైడు కస్టడీ విధిస్తుంది, ఎంత ఇస్తుంది అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. అయితే నేను మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎలక్షన్కు నోటిఫికేషన్ ఒకరోజు ముందే ఎందుకు అరెస్ట్ చేసినావు, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి ఇన్ని రోజులు ఎందుకు అరెస్ట్ చేయలేదండి? ఎవిడెన్స్ నీ దగ్గర ఉన్నాయి కదా. అంటే దాంట్లో ఏంటంటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ మన అసెంబ్లీ ఎలక్షన్లో ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పిర్రు. దానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీటు గెలవద్దు అనేది ఒకటే డ్రామా. ఇక చాలా స్పష్టం, అందులో ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీటు గెలవద్దని చేస్తున్న డ్రామా. కానీ తెలంగాణ ప్రజలు ఈ ఎన్ని డ్రామాలు ఆడినా కూడా, ఏం చేసినా కూడా బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ప్రజలైతే నమ్మరు. కాంగ్రెస్ పార్టీ ఇలా తెలంగాణలో కాదండి, దేశవ్యాప్తంగా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. మీరు చూడండి, ఇవాళ 10 సంవత్సరాలుగా అధికారంలో మోడీ ఏం చేసిండని చెప్పమంటే, ఎక్కడైనా మాట్లాడుతుండా, అభివృద్ధి గురించి మాట్లాడుతుండా, సంక్షేమం గురించి మాట్లాడుతుండా, ఉద్యోగాల గురించి మాట్లాడుతుండా, ఎన్ని ఎంప్లాయ్మెంట్ ఇచ్చి మాట్లాడుతుండా, ఎన్ని కంపెనీలు కొత్తగా ఎస్టాబ్లిష్ మాట్లాడుతుందా, దాని గురించి మాట్లాడరు. ఎంతసేపు బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు వాళ్ళకి కావాల్సింది ఇదే. ఒకరేమో మతం పేరు మీద రాజకీయాలు, విద్వేష రాజకీయాలు, ఈ కేసీఆర్ ఫ్యామిలీ ఏమో సెంటిమెంట్ రాజకీయాలు. వీళ్ళు ఎన్ని సెంటిమెంట్ రాజకీయాలు చేసినా కూడా ప్రజలైతే వాళ్ళని నమ్మరు. ఇది చాలా స్పష్టం. అయితే కేసీఆర్ ఇప్పుడు వీళ్ళందరూ కూడా కవితని అరెస్ట్ చేయడం అనేది అసంబద్ధం కాదు అనేసి అంటున్నారు. ఇది చాలా దారుణం అని అంటున్నారు. మరి దాన్ని మీరేమంటారు? ఇవాళ అసలు ఒక మహిళ ఉండి లిక్కర్ స్కామ్లో దొరకడమే తప్పుగండి. ఒక మహిళ చేసే వ్యవహారం అది. ఇవాళ తెలంగాణ మహిళలు ఆ విధంగా ఉంటుందా? ఒక మహిళ గౌరవించే పని చేయాలి. లేదు అసలు లిక్కర్ స్కామ్లో దొరికి నువ్వు రెడ్ హ్యాండెడ్గా దొరికి ఎవిడెన్స్ ఉన్నాయి, మళ్ళీ నువ్వు సమర్థించుకోవడం ఏందండి? ఎవరు చేయమన్నా లిక్కర్ స్కామ్ కేసు? నీకు అధికారంకి ఇచ్చింది, అందుకని నేను ఎంపీగా గెలిపించింది, ఎమ్మెల్సీగా చేసింది తెలంగాణ ప్రజల సొమ్మునంతా దోసుకోవడం కోసం. ఇలా దేశంలో ఢిల్లీ వీధిలో తెలంగాణ పరువు బజార్కి ఇర్చిరు కదా ఈ విధంగా చేసి. సో మళ్ళీ వాళ్ళు మాట్లాడడం ఏందండి? ఇలా అదే చెప్తున్నా, వాళ్ళు ఇవాళ ఉమెన్ గురించి మాట్లాడితే మరి ఎంతోమంది తెలంగాణ కేసీఆర్ పాలనలో ఎంతోమంది మహిళల హత్యలు జరిగినాయి. ఎన్నడైనా మాట్లాడారా? మరియమ్మ కేసు గురించి ఎన్నడైనా మాట్లాడారా? ఎన్నడైనా ఒక ఆదివాసీ మహిళని ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్ని చిత్రహింసలు పెట్టరు, ఎన్నడైనా మాట్లాడారా? కనీసం ఇంకా మాట్లాడకపోగా ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల మీద క్యారెక్టర్ అసోసియేషన్ చేసిరండి వీళ్ళు. ఎంత దుర్మార్గులు వీళ్ళు. ఇవాళ మళ్ళీ వీళ్ళు వచ్చి బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు మహిళల గురించి మాట్లాడుతారు. అందుకే ఎవరిని మాట్లాడినా కూడా తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తారు. చాలా తెలివైన తెలంగాణ ప్రజలు ఈ పార్టీలకు బుద్ధి చెప్తారు. అయితే నిన్న జరిగిన అరెస్ట్ నేపథ్యంలో అందరు ఏమంటున్నారంటే, నిన్ననే కవిత అరెస్ట్ అయింది, నిన్ననే ఇంకా కాంగ్రెస్ పార్టీ కూడా అందరికీ ఇఫ్తార్ విందు ఇచ్చింది, నిన్ననే మోడీ కూడా పర్యటించిండు అనేసి అంటున్నారు. దీని వెనక ఏముంది మరి ఉద్దేశం? నేను అదే చెప్తున్నా, ఇవాళ మోడీ, బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒకటే కదా. ఇవాళ నేను చెప్పడం కాదు, స్వయంగా ప్రధానమంత్రి గారే హైదరాబాద్కి వచ్చినప్పుడు చెప్పారు. మరి ఎట్ ద సేమ్ డేనే మీరు కూడా ఇఫ్తార్ విందు ఇచ్చిండ్రు కదా. ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్ అండి. ఇఫ్తార్ విందు ఇస్తుంటే ఈరోజు నోటిఫికేషన్ వస్తుంది అని దాన్ని కూడా నేను అదే చెప్తున్నా, ప్రభుత్వ కార్యక్రమం. కానీ మీరు బీజేపీకి ఎవరు సపోర్ట్ చేసిరండి? కేంద్రంలో రైతులకు వ్యతిరేకంగా బీజేపీ పార్టీ తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలకు సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ నాయకులు కదా. ఇదే బీఆర్ఎస్ నాయకులకు వాళ్ళకి ఎలక్షన్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎలక్షన్లో సపోర్ట్ చేసింది బీజేపీకి బీఆర్ఎస్ నాయకులు కదా. నేను చెప్పడం కాదు, స్వయంగా ప్రధానమంత్రి చెప్పారు కదా, కేసీఆర్ని ముఖ్యమంత్రిని చేయడం కోసం నన్ను వచ్చి కలిశాడు కేసీఆర్ అని. నేను అదే చెప్పి వాళ్ళిద్దరు ఒకటి. వాళ్ళు నిన్నటిదాకా ఢిల్లీలో పార్లమెంట్ బిల్లు, అన్ని బిల్లులకు సపోర్ట్ చేసుకున్నది బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు. వాళ్ళకి ఇవాళ వాళ్ళు చెప్పడానికి ఏమీ లేదు. సో ఎంతసేపు బట్టగాసి మీద వేసినట్టుగా కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తున్నారు. కానీ ఇవన్నీ ఎవరు నమ్మరు. ఎందుకంటే ఇవాళ మీరు చూడండి, 100 రోజుల్లోనే వాళ్ళు ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి 10 సంవత్సరాలుగా అధికారంలో బీజేపీని ఏం చేసింది, రాష్ట్రంలో గత 9.5 ఏళ్ళుగా అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ ఏం చేసిండో, ఇవాళ ఆ మార్పు ఇవాళ 100 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ ఎన్ని అభివృద్ధి సంక్షేమం చేసిందనేది ఇవాళ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మేము వచ్చిన 100 రోజుల్లోనే దాదాపు 30,000 ఉద్యోగాలు ఇచ్చాం, గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చినాం, గ్రూప్ 2, గ్రూప్ 3 మొన్ననే మెగా డిఎస్ చేసాం. అదేవిధంగా ఎంప్లాయీలకు ఇవాళ నెలలో 1st తారీఖే ఉద్యోగాలకు శాలరీలు వస్తున్నాయి. గతంలో ఏమైనా వచ్చినాయండి? ఇవన్నీ ఇవే కదా. ఇవాళ మహిళలు చాలా ఆనందంగా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేస్తున్నారు, 500 రూపాయలకే గ్యాస్ వస్తుంది. ఇవి ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు. అంటే నేనేమంటున్నా అంటే, ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా, సంతోషంగా ఉన్నారు. ఇవాళ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నది. ఈ ప్రభుత్వం ఒక పాజిటివ్ దృక్పథంతో ముందుకు పోతుంది. ఇవాళ దేశంలోనే ఒక దిక్సూచిగా తెలంగాణ మారబోతుంది. ఒక 100 రోజుల్లో నిన్ని చేసినాం మీరు 10 ఏళ్ళుగా అధికారం ఉండి మీరు ఏం చేసిరో చెప్పుకోలేకపోతున్నా దౌర్భాగ్య స్థితిలో బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. వాళ్ళు ఎంతసేపు అట్లా బట్టగాచి మీదేసి చేస్తారు తప్ప వాళ్ళు నేను అదే అడుగుతున్నా సూటిగా, మీరు ఏం చేసిరు 10 ఏళ్ళ అధికారంలో? మీకు దమ్ముంటే దాని మీద చర్చండి. మేము 100 రోజులు ఏమి చేసాం మేము చర్చించడానికి రెడీ. నీకు దమ్ముందా మరి చర్చించడానికి? అది లేదు. ఉట్టిగా వేగ్గా మాట్లాడితే ఎవరు ప్రజలు హర్షించరు. అందుకే వాళ్ళ పార్టీలో మన అసెంబ్లీలోనే బుద్ధి చెప్పారు. మరి రేపు పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మళ్ళీ బుద్ధి చెప్పడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలవబోతే మీరు రాసి పెట్టుకోండి. బీఆర్ఎస్ పార్టీలోకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేరటం పైన మీ అభిప్రాయం ఏంటి? నాకైతే ఇంకా తెలియదండి. మరి
నిన్న చేరినట్టున్నారు, ఈరోజు ఏకంగా మేము అదే మొదటి నుంచి ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే. మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో మేము మా అందరికి కూడా చాలా గౌరవం ఉండేది. ఒక ఒక సామాజిక ఉద్యమకారుడు లేక సోషల్ కాన్షియస్ ఉన్న వ్యక్తి. మరి ఇప్పుడు బీఆర్ఎస్లో జాయిన్ అయ్యింది అనేది నాకైతే తెలియదు. వాళ్ళిద్దరు మొన్ననే కలిసి అదే చెప్తున్నా, బీఎస్పీ బీఆర్ఎస్ మొన్ననే కలిసి వచ్చారు. సో మరి అలాంటి ఇప్పుడు బీఎస్పీ చెప్పాలి, ఆయన చెప్పాలి ఇవాళ తెలంగాణ ప్రజలకు ఎందుకు బీఆర్ఎస్ తోటి కలుస్తున్నామని. ఎందుకంటే గతంలోనే ఇదే ఆర్ఎస్పీ గారు ప్రవీణ్ కుమార్ గారు ఎన్నోసార్లు చెప్పారు, బీఆర్ఎస్ అనేది ఒక దొరల పార్టీ, బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలను వంచింది, యువతకు ఉద్యోగాలు రాలేదు, రైతులు ఆత్మహత్య జరిగినాయి, దళితులు మహిళల మీద అత్యాచారాలు జరిగినాయని చెప్పినటువంటి ఇవాళ ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్. మరి ఎందుకు కేసీఆర్ని కలిసి కేసీఆర్ పార్టీలో చేర్చాలంటే ముందు ఆయన సమాధానం చెప్పాలి, మేం కాదు. ఎందుకంటే ఆయన సమాధానం చెప్పాలి. ఇవాళ ఆయన గౌరవం కాపాడుకోవాలంటే ఆయన సమాధానం చెప్పాలి ఎందుకు పోయింది అనేది. ఈతనే కదా విమర్శించింది బీఆర్ఎస్ దొరల పాలన గడిల పాలనని. మరి ఇలా గడిలో నచ్చిన పోయిండా దొరల పాలన? దొరల అంటే మళ్ళా దొరలని ఎందుకు పోయిండు అనేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పాలి. ఎంపీ ఎలక్షన్స్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరఫున నెక్స్ట్ కార్యాచరణ ఏంటి సార్? అందుకే చెప్తున్నాం, మేము ఇవాళ తెలంగాణ ప్రజలకు మేము వచ్చిన 100 రోజుల్లోనే ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తున్నాం. ఇవాళ రాష్ట్రం చాలా సుభిక్షంగా ఉంది, తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఆనందంగా ఉన్నారు. అందుకే డెఫినెట్ కూడా ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా 14 పైగా సీట్లు గెలవబోతున్నాం. దానికి మా వ్యూహం మా యొక్క ఏం చేయాలనేది మేము ఇంటర్నల్గా చేస్తున్నాం. డెఫినెట్ కూడా ఇవాళ ప్రజల మద్దతు ఉందండి మాకు. ఇవాళ ఎవరు మద్దతు అవసరం లేదు, తెలంగాణ ప్రజలే కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నాం కనుక మాకు ఇంకా వేరే వాళ్ళు ఎందుకు. అందుకే ఇవాళ మెజార్టీ ప్రజలు మా వైపు ఉన్నారు, 14 సీట్లు మేము గెలవబోతున్నాం. మీరు చూడండి, వెయిట్ చేయండి ఇవాళ ఏం జరుగుతుంది. ఈ పార్టీలో కనీసం ఇవాళ క్యాండిడేట్లే దొరకని పార్టీలు ఇవాళ బీజేపీకి బీఆర్ఎస్కు. ఇవాళ బీజేపీ నుంచి క్యాండిడేట్లు ఎవరండి? గతంలో ఎమ్మెల్యేలు ఓడిపోయిన క్యాండిడేట్లే. ఇవాళ అసలు బీఆర్ఎస్కు క్యాండిడేట్లు ఉన్నారా? రోజుకు ఒక నాయకుడు పోతున్నాడు. అందుకే నేను ఏం చెప్తున్నా అంటే వాళ్ళకి అసలు క్యాండిడేట్ లేరు. కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలవబోతుంది, మీరు రాసి పెట్టుకోండి ఇదే.